హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము మ్యాథమెటిక్స్ బేసిక్స్ లో భాగంగా పార్ట్ 2 వీడియోని చూద్దాం. సో పార్ట్ 2 వీడియోలో ఫస్ట్ గా మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. సో మనము ఫస్ట్ గా రేషనల్ నెంబర్స్ కంటే ముందు ప్రీవియస్ వీడియోలో ఇంటీజర్స్ చదువుకుందాం కదా. ఇంటీజర్స్ లో వచ్చేసి మనకు ఏం చదువుకున్నామంటే, ఇంటీజర్స్ లో వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాటిని ఇంటీజర్స్ అని అంటాం కదా. సో ఈ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ని మనము ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2 అన్నది నెగిటివ్ నెంబర్, 4 అన్నది పాజిటివ్ నెంబర్. దీన్ని మనము ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తాం. ఇప్పుడు రాద్దాం. సో -2/4 ఈ విధంగా రాసాం. ఈ ఫ్రాక్షన్ ఫామ్ ని మనము p/q ఫామ్ అని అంటాము, లేకపోతే a/b ఫామ్ అని అంటాం. సో మీరు ఎటువంటి వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ లో రాస్తే మనకు, అంటే ఇంటీజర్స్ ని ఫ్రాక్షన్ ఫామ్ అంటే బై వేసి, డివైడెడ్ బై వేసి ఈ ఫామ్ లో రాస్తే ఫ్రాక్షన్ ఫామ్ అని అంటాం దీన్ని. సో ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాం, రైట్. సో ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాం. ఇంటీజర్స్ ని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఇంటీజర్స్ కదా, పాజిటివ్ నెగిటివ్ విత్ 0 అని ఉంటే ఆ ఇంటీజర్స్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే మనకు రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్స్ రాద్దాం. -2/6, 3/-2, 0/2. ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్. ఇది కూడా రేషనల్ నెంబరే. ఎందుకు ఇది కూడా రేషనల్ నెంబరే అంటే, ఇది కూడా ఒక ఇంటిజరే కదా, 0 కూడా ఒక ఇంటిజరే, కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే. సో 0/2 కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ -3/0, -2/-2, ఈ విధంగా మీకు ఇప్పుడు ఈ విధంగా ఉంది అనుకుందాం. -2/6 అనేది రేషనల్ నెంబరా కాదా? ఇది రేషనల్ నెంబరా కాదా? ఇది రేషనల్ నెంబరా కాదా? ఇలా మనకు రేషనల్ నెంబరా కాదా అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్ కి ఒక డెఫినిషన్ అయితే ఉంది. సో ఈ డెఫినిషన్ ని ఫాలో అవుతూ మనము రేషనల్ నెంబరా కాదా అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా అంటే, ఏ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్ లో రాసే నెంబర్స్ వేర్ p and q ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ 3/0, 2/6 ఈ విధంగా టూ రేషనల్ నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ డెఫినిషన్ ని యూజ్ చేస్తూ మనము ఇందులో ఏది దీనికి కరెక్ట్ అంటే, నెంబర్స్ విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్ లో ఉన్నాయా ఇవి రెండు? ఎస్, ఉన్నాయి. వేర్ pq ఇంటీజర్స్ అయి ఉండాలి. p ఇంటీజరే. ఇక్కడ p ఏంటి? p is equal to 3, q is equals to 0. ఇక్కడ p ఏంటి? p is equals to 2, q is equals to 6. ఇప్పుడు చూసుకున్నట్లయితే p3 అంటే పాజిటివ్ నెంబర్, అంటే ఇంటిజర్స్ లో 3 ఉంది, 0 కూడా ఉంది. అంటే ఇక్కడ p అండ్ q ఇంటిజర్స్ అయి ఉండాలి అంటున్నారు. సో ఇది ఇంటిజర్స్ ఏనా? ఎస్, ఇంటిజర్స్. నెక్స్ట్ q నాట్ ఈక్వల్ టు 0. q అంటే 0 అనేది డినామినేటర్ లో ఉండకూడదు. p/q ఫామ్ లో రాసినప్పుడు q అనేది డినామినేటర్ లో ఉంటుంది కదా. సో డినామినేటర్ లో మనకు 0 అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ q/p అంటే అర్థం ఏంటి? p నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు వేరియబుల్ ఇంపార్టెంట్ కాదు. q నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇదొక్కటే qa 0 ఉండకూడదు అని అర్థం కాదు. డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఏదైనా రేషనల్ నెంబర్ రాసినప్పుడు డినామినేటర్ లో 0 అనేది ఉండకూడదు, రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఇది రేషనల్ నెంబరా కాదా? రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు రేషనల్ నెంబర్ కాదు అంటే, డినామినేటర్ లో 0 ఉంది.
సో q షుడ్ నాట్ ఈక్వల్ టు 0. therefore this is not a rational number. ఒకవేళ 0కి ఈక్వల్ అయితే అది రేషనల్ నెంబర్ కాదని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో రేషనల్ నెంబర్స్ ఏవి, రేషనల్ నెంబర్స్ ఏవి కావు అంటే -2/6 అనేది రేషనల్ నెంబరా కాదా అంటే మనకు -2 అనేది నెగిటివ్ నెంబర్, రెండు అది కూడా ఇంటిజరే, డినామినేటర్లో ఉన్నది కూడా ఇంటిజరే. కాబట్టి డినామినేటర్లో ఉన్నటువంటి q అనేది డినామినేటర్లో ఉన్న నెంబర్ అనేది 0కి ఈక్వల్గా లేదు. therefore this is a రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే డినామినేటర్లో మైనస్ సైన్ ఉంటే అది పక్కకు వచ్చేస్తుంది, రైట్? మైనస్ కామన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా ఒక రేషనల్ నెంబర్, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్లో రెండిట్లో కూడా ఇంటిజర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే డినామినేటర్లో 0 ఉండొచ్చు కానీ డినామినేటర్లో అంటే డినామినేటర్లో 0 అనేది ఉండకూడదు, కానీ న్యూమరేటర్లో 0 ఉండొచ్చు. డినామినేటర్లో 0 ఉండకూడదు కానీ న్యూమరేటర్లో 0 ఉండవచ్చు, రైట్? సో therefore this is a rational number. నెక్స్ట్ ఇది రేషనల్ నెంబరా అంటే నో, రాంగ్. దిస్ ఇస్ నాట్ అ రేషనల్ నెంబర్. వై? బికాస్ డినామినేటర్ కన్సిస్ట్ ఆఫ్ అ 0. నెక్స్ట్ ఇది రెండు మైనస్ ఉన్నప్పుడు మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 1s are 1/1. దిస్ ఇస్ అ రేషనల్ నెంబర్, రైట్? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3 6 ఇవన్నీ రేషనల్ నెంబర్సా కాదా? అవి p/q ఫామ్ లోనే లేవు, అవి రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి అంటే ప్రతి ఒక్క సోలో నెంబర్ అనేది రేషనల్ నెంబరే అవుతుంది. ఎలా అంటే డినామినేటర్లో ఏమీ లేకపోతే డినామినేటర్లో 1 ఉందని అర్థం. డినామినేటర్లో ఏమీ లేకపోతే డినామినేటర్లో 1 అనే నెంబర్ అనేది ఉంది అని అర్థం, రైట్? సో 1 1s 1 2s ఎటు తిరిగినా ఆన్సర్ ఏమొస్తుంది మనకు 2నే వస్తుంది. కాబట్టి డినామినేటర్లో ఏమీ లేదనుకోండి అది 1 ఉందని అర్థం. సో మీరేం అర్థం చేసుకోవాలి అప్పుడు 2 అనేది రేషనల్ నెంబరా కాదా అని అడిగినప్పుడు ఎస్ దిస్ ఇస్ అ రేషనల్ నెంబర్ అని రాయాలి, రైట్? నౌ మనము ఇర్రేషనల్ నెంబర్ గురించి తెలుసుకుందాం. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంటే p/q ఫామ్ లో రాయబడని నెంబర్ ని ఇర్రేషనల్ నెంబర్ అని అంటాం. సో p/q ఫామ్ లో మనము నెంబర్స్ ని రాయలేము. సో నార్మల్ గా ఈ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే √2 √3 √5 ఈ విధంగా ఉన్న నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో ఇప్పుడు మనకు కొన్ని నెంబర్స్ ఇస్తారు. సో అవి రేషనలా ఇర్రేషనలా అని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22/7 అనేది ఉంది. సో ఇది రేషనలా ఇర్రేషనల్ నెంబరా అంటే దీన్ని సాల్వ్ చేస్తూ వెళ్తే ఎంత వస్తుంది? 3.141592 సంథింగ్ ఎక్సెట్రా కంటిన్యూస్ గా వస్తుంది అప్ టు ఇన్ఫినిటీ దాకా అలానే వస్తూనే ఉంటుంది కదా. సో దేర్ఫోర్ సో ఇది మనకు ఇన్ఫినిటీ సింబల్, రైట్? ఇన్ఫినిటీ సింబల్ ఇది. నెక్స్ట్ 22/7 అనేది దాని వాల్యూ, దీన్ని సాల్వ్ చేస్తే 3.141592 అలా వస్తుంది కదా. సో 22/7 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అని మనము థింక్ చేసినప్పుడు ఇది రేషనల్ నెంబరే అని నేను చెప్తాను. కానీ దీని వాల్యూ ఏదైతే వచ్చింది కదా 3.141592 అది ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు అంటే దీనికి రీజన్ చూద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు రేషనల్ నెంబర్ అంటే యాజ్ పర్ రేషనల్ నెంబర్ డెఫినిషన్ ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉండాలి. p అండ్ q ఆర్ ఇంటీజర్సే కదా ఇవి రెండు, రైట్? నెక్స్ట్ q నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ 0కి ఈక్వల్ గా ఉండకూడదు. 0కి ఈక్వల్ ఉందా? లేదు. సో రేషనల్ నెంబర్ డెఫినిషన్ ప్రకారం ఇది మనకి ఏమైంది? రేషనల్ నెంబరే అయింది. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ ఇది ఎలా అయింది? దీని వాల్యూయే కదా, దీని నుంచే కదా అది కూడా వచ్చింది అంటే అది ఇర్రేషనల్ నెంబర్ ఎలా అయింది అని అనుకుంటే మనము ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ కి ఒక రూల్ ఉంది. ఏంటి అంటే ఒక నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు వాల్యూ నాన్ టర్మినేటింగ్ అంటే టర్మినేట్ అంటే ఏంటి అర్థం? టర్మినేట్ అంటే ఏంటి? ఎండ్. టర్మినేట్ అంటే ఎండ్. నాన్ టర్మినేట్ అంటే ఎండింగ్ లేనిది అని అర్థం. ఒక
వాల్యూ ఇప్పుడు ఇక్కడ 3.141592 ఇలా వచ్చింది కదా, ఇది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అని అంటున్నాం. అంటే ఇన్ఫినిటీ అంటే ఎండింగా? నో, నాట్ ఎండింగ్. సో ద నెంబర్ విచ్ ఇస్ నాన్ టర్మినేటింగ్ నెంబర్, అదే విధంగా నాన్ రికరింగ్ లేదా నాన్ రిపీటింగ్ నెంబర్, నాన్ రిపీటింగ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇక్కడ 3.14 అయింది, మళ్ళీ అగైన్ 14 రిపీట్ అయిందా, మళ్ళీ 14 రిపీట్ అయిందా, మళ్ళీ 14 అలా వచ్చిందా? సో ఇప్పుడు 10/3ని డివైడ్ చేస్తే మనకు 3 1s 3, 3s 9.01 మిగులుతుంది. సో దీన్ని మనము డివైడ్ చేస్తే 3.33333333 ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? 3.333 అండ్ సో ఆన్. అంటే 3 అనేది రిపీట్ అవుతూ వెళ్ళింది. కాబట్టి ఇలా రిపీట్ కూడా అవ్వట్లేదు ఈ నెంబర్ అనేది. సో ఇలా రిపీట్ అవ్వని నెంబర్, ఎండ్ కాని నెంబర్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? రిపీట్ అవ్వని నెంబర్, ఎండ్ కాని నెంబర్ ని మనము ఇర్రేషనల్ నెంబర్ అని అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి √2, √3, √5 ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేస్తే కూడా ఇలాంటివే వస్తాయి. రిపీట్ అవ్వవు, ఎండ్ కావు, ఇలాంటి నెంబర్సే వస్తాయి √2, √3, √5 ని సాల్వ్ చేస్తే కూడా. రైట్? సో వీటిని సాల్వ్ చేసినా మనకు నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ అనేవి మనకు ఆన్సర్స్ లాగా వస్తాయి. కాబట్టి దీస్ ఆల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. రైట్? సో మనకు ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నౌ మనము ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సో మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ గా నెంబర్స్ అనేది రాసుకుందాం. 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. రైట్? ఇప్పుడు మనకు వీటన్నిటిలో కూడా ఏది ప్రైమ్ నెంబర్, ఏది ప్రైమ్ నెంబర్ కాదు అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి 1ని మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకు కాదు అన్నది కూడా నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని. సో ఇప్పుడు ఫస్ట్ గా 2 అనేది తీసుకుందాం. 2 అనేది మనకు ఏ టేబుల్స్ లో వస్తుంది? 1 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో 2 వస్తుంది, 3 టేబుల్లో వస్తుందా? నో, రాదు. 4 టేబుల్లో వస్తుందా? రాదు. 2 అనేది 1 టేబుల్లో 2 టేబుల్లో వచ్చిన తర్వాత ఇంకా ఏ టేబుల్లో కూడా రాదు. కాబట్టి 2 అనేది ప్రైమ్ నెంబర్. ఎందుకు ఇలా అంటున్నానంటే ద నెంబర్ విచ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 1 యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే 1 టేబుల్లో వస్తుందో అదే విధంగా దాని టేబుల్లో అదే వస్తుందో అది మాత్రమే ప్రైమ్ నెంబర్. అంటే 2 అనేది 1 టేబుల్లో వస్తుంది, అదే విధంగా 2 టేబుల్లో 2నే వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకున్నట్లయితే 3 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది. సో 3 అనేది 1 టేబుల్లో వస్తుంది, దాని టేబుల్లో అదే వస్తుంది. నెక్స్ట్ 4 టేబుల్ చూసుకున్నట్లయితే మనకు 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. సో ఇది ప్రైమ్ నెంబరా? నో, దిస్ ఇస్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏవై ఉండాలి? 1 టేబుల్ ఉండాలి, అదే విధంగా దాని నెంబర్ అదే అయి ఉండాలి. రైట్? ఫిఫ్త్ నెంబర్ చూసుకున్నట్లయితే 1 టేబుల్లో వస్తుంది యాజ్ వెల్ యాజ్ 5 టేబుల్లో వస్తుంది. సో మనకి ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే ఎస్, ప్రైమ్ నెంబర్. దాని టేబుల్లో అదే వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ చూసుకున్నట్లయితే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్ కూడా వస్తుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 7 చూసుకున్నట్లయితే 1 టేబుల్ వస్తుంది, ఇంకా 7 టేబుల్ వస్తుంది. సో ఇది ప్రైమ్ నెంబర్. సో మనకు 2, 3, 5, 7, 9, 11,
సారీ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 3 టేబుల్ వస్తుంది. సో 2 3 5 7 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17, అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఏవైతే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అంటే 1 ఇంకా నెంబర్ ఇట్ సెల్ఫ్ అనేది ఫ్యాక్టర్స్ గా ఉంటాయో అవి మనకు ప్రైమ్ నెంబర్స్, రైట్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఇంకా వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? సో ఇది మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థం. నెక్స్ట్ కోప్రైమ్స్ కాదు, కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే కాంపోజిట్ నెంబర్స్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ కి ఆపోజిట్. అంటే ఏ నెంబర్స్ కి అయితే 2 to 3 ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కాంపోజిట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెంబర్స్ రాస్తున్నాను, 1 2 3 4 5 6 7 8 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మీకు 1 అనేది ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తాను ఫస్ట్ గా. సో 1 వచ్చేసి మనకు 1 కి ఓన్లీ 1 టేబుల్లోనే వస్తుంది. 1 కి 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవు. 1 అనే నెంబర్ కి 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 అనే దానికి ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ రూల్ ఏం చెప్తుంది మనకు? ఒక నెంబర్ కి 2 లేదా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్, 2 లేదా కాదు కంపల్సరీ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అని ఈ రూల్ చెప్తుంది. కానీ మన 1 కి వచ్చేసి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంది, అది కూడా దాని టేబుల్లో అదే ఉంది. సో ఇది మనకు కాంపోజిట్ నెంబర్ కాలేదు. సరే పోనీ ప్రైమ్ నెంబర్ అవుతుందా అంటే ప్రైమ్ నెంబర్ రూల్ ఏం చెప్తుంది? 1 టేబుల్లో ఫ్యాక్టర్ లా రావాలి అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఫ్యాక్టర్ రావాలి. ఇప్పుడు మనకేం టాలెంటెడ్ క్వశ్చన్ ఏమి వస్తుందంటే ఇక్కడ 1 టేబుల్లో ఫ్యాక్టర్ రావాలి అన్నారు, 1 టేబుల్లో వస్తుంది. ఇట్ సెల్ఫ్ రావాలి అంటే 1 టేబుల్కి 1 టేబుల్లోనే వస్తుంది కదా అని అంటాం. అలా కాదు, కంపల్సరీ దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి 1 టేబుల్లో రావాలి, ఒకటి దాని టేబుల్లో అదే రావాలి. సో దాట్ ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు 1 అనేది, రైట్? ఇట్ ఈస్ నాట్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కూడా కాదు. దీన్ని మనం 2 పార్ట్స్ లో డివైడ్ చేయలేము. 2 పార్ట్స్ లో డివైడ్ చేయనిది కదా మనకు ఆడ్ నెంబర్ అంటే. ఈవెన్ నెంబర్ అయితే చేసేది. సో దీన్ని చేయలేము కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కూడా కాదు. సో కాంపోజిట్ నెంబర్స్ చూసుకున్నట్లయితే మనకు 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ఎందుకంటే దానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 అనేది కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 4 కి అనేవి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 4. సో 6 కూడా కాంపోజిట్ నెంబరే, 8 కూడా కాంపోజిట్ నెంబరే. ఆ విధంగా సో 4 కాంపోజిట్ నెంబర్, 2 మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 కాంపోజిట్ నెంబరే, 8 కాంపోజిట్ నెంబరే, 10 కాంపోజిట్ నెంబరే, రైట్? సో అందుకోసమని ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్, రైట్? సో ఇది మన ఈరోజు కాన్సెప్ట్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ యాజ్ వెల్ as కాంపోజిట్ నెంబర్స్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.